హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఇప్పుడు సీజన్ అనేసి మొదలైంది కాబట్టి అంటే చెట్లు ఏదైతే మనకు అవసరమైన కొన్ని ఉన్నాయో అవి మనకు అందుబాటులో వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కువగా కాదు, ఇది సీజన్ అన్నమాట. వర్షాకాలం మొదలైతే కంపల్సరిగా మనకు చాలా చెట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈరోజు మీకు మనం మొట్టమొదటి చినుకు పడినప్పుడు చూసి యూజ్ చేయాలనేసి చెప్తాను. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు కొన్ని ఎక్కువగా డోస్ అనేది ఉంటుంది. సో అటువంటి వాటిని మనం తక్కువ డోసులో ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటుంది, ఎలా వాడాలి అనేసి తెలుసుకుందాం. దాని ద్వారా అన్ని లాభాలు అయితే ఉంటాయండి. మరి వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కి పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత కింద హైప్ అనే ఆప్షన్స్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. వీడియో చివరిదాకా చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. సో మంచి ఉపయోగం అయితే ఉంటుంది. సో మీ ఒకవేళ మీరు యూజ్ చేయకపోయినా సో మీరు తెలుసుకోండి. ముందు భవిష్యత్తులో ఎప్పుడైనా ఒకసారి మీకు ఈ వీడియోలో చెప్పబోయే చెట్లు గురించి మీకైతే కంపల్సరీగా అవసరం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీకు అవసరం లేకపోయినా తర్వాత అయితే కంపల్సరీగా అవసరం ఉంటుంది కాబట్టి సో తెలుసుకొని పెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి నేను కొన్ని అయితే చూపిస్తాను. దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఇప్పుడు మనకు సీజన్ కాబట్టి సీజన్లో మనం యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదా అనేసి మీకు పర్టికులర్గా అయితే చూపిస్తానండి. సో మీకు ఎవరైనా సరే యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలా యూజ్ చేయాలని లాస్ట్లో కొన్ని చెప్తానండి. అది విన్న తర్వాతనే మీరు ఎవరైనా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో బ్యాక్ కెమెరా యూజ్ చేద్దాం. ఇప్పుడు కొన్ని చెట్లు అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఉన్న దాంట్లో మీకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పటి నుంచి దాదాపు మనకు మార్చి ఏప్రిల్ దాకా అయితే మనకు చాలా చెట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్లో మాత్రం కొన్ని మనం ఏది యూజ్ చేయాలి ఏది యూజ్ చేయకూడదు, ఆకుకూరలు కానీ లేదా చెట్లకు సంబంధించింది అనేది మీకైతే కొన్ని వివరిస్తాను అన్నమాట. ఎందుకు యూజ్ చేయకూడదు అనేసి కూడా నేను చెప్తాను. దయచేసి వీడియో చివరిదాకా చూడండి. ఇప్పుడు మొట్టమొదటిగా మనకు వర్షాకాలం వచ్చినప్పుడు మొదటిగా మనకు మంచిగా మనకు రావడానికి ఉపయోగపడేది ఒకే ఒకటి గరకనండి. ఇక్కడ కనిపిస్తుంది ఇదొకటి, అదేవిధంగా ఇక్కడ కనిపించేవన్నీ అవే. ఈ గరకలో అనేకమైన గుణాలు అయితే ఉన్నాయండి. ఏదన్నా అమావాస్య పున్నమి లేదా ఏదైనా గ్రహణాలు పట్టే సమయంలో ఇంట్లో అనేసి ఇవైతే పెట్టుకుంటారు. ఎందుకంటే వీటిని ఏదైతే గ్రహణం ద్వారా కానివ్వండి ఇతర ఏదన్నా వాటి గురించి మన ఇంట్లో చెడు శక్తులు రాకుండా ఆపడానికి ఇందులో అయితే శక్తులు అయితే ఉంటాయండి. సో వీటి ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే దీన్ని అలా ఆపడానికే కాదండి, మన శరీరంలో కొన్ని సమస్యలు ఉంటాయో వాటిని కూడా చెక్ పెట్టడానికి అద్భుతమైన గుణాలు అయితే ఇందులో ఉన్నాయి. కానీ దీన్ని సరైన మార్గంలో మనం వేయించుకుంటేనే, అంటే సరైన మార్గంలో సరైన పద్ధతిలో మనం దీన్ని తింటేనే మనకు ఆ సమస్య అనేది చెక్ పడుతుంది. అంతేగాని ఇప్పుడు మనం సపోజ్గా నేను ఈ గరకపోస గురించి నేను యూజ్ చేయమని చెప్పాను అనుకోండి, దీన్ని ఎన్ని రోజులు యూజ్ చేస్తారు మీరు? మా అంటే ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు యూజ్ చేస్తారు. అలా యూజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది రాదు. కనీసం ఒక 6 నెలలు అయితే కంపల్సరీగా పడుతుంది. చెట్ల నుంచి వచ్చేది రిజల్ట్ మనకు పర్ఫెక్ట్గా రావాలంటే కనీసం 6 నుంచి 7 నెలలు దాకా టైం పడుతుంది. కొంతమందికి సంవత్సరాలు కూడా పడతాయండి, సంవత్సరంన్నర కూడా పడుతుంది. అంటే వాళ్ళ సమస్య ఏ మోతాదులో ఉంటో ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్లో మనం దాటి రిక్వైరీ చేయాలి. కాబట్టి ఒకవేళ ఫస్ట్ స్టేజ్లో ఉంటే మాత్రం ఒక 3 నెలలు టైం పడుతుంది, రెండో స్టేజ్లో ఉంటే 6 నెలలు టైం పడుతుంది, మూడో స్టేజ్లో ఉంటే సంవత్సరం నుంచి సంవత్సరంన్నర అయితే టైం పడుతుంది అన్నమాట. సో ఏ స్టేజ్లో ఉందో మనకు తెలియదు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఎవరైనా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఒక 6 నెలలు కనీసం ఒక 3 నెలలైనా యూజ్ చేయాలి. ఇప్పుడున్న కాలం జనరేషన్కి ఏమవుతుందంటేనండి, ఒక 10 రోజులు యూజ్ చేయగానే చెట్ల గురించి ఏదైనా సరే, నేను ఒక కాయల గురించి చెప్పాను అనుకోండి, లేదా ఒక ఏరు గురించి చెప్పాను అనుకోండి, లేదా ఒక గింజ గురించి చెప్పాను, ఒక ఆకు గురించి చెప్పాను అనుకోండి, అది ఒక్క రోజైనా యూజ్ చేస్తారు కంపల్సరీ. ఎవరైనా సరే ఒక 1000 మందిలో ఒక 10 మంది అయినా యూజ్ చేస్తారు. ఒక్కరోజు 2 రోజులు యూజ్ చేయగానే వాళ్ళకు ఒళ్ళు బద్ధకం అనేది రావడం జరుగుతుంది. అలా రావడం జరిగినప్పుడు దాన్ని మర్చిపోతారు. అంటే ఈ 10 రోజులు యూజ్ చేశాను కదా, మార్పు గింత కూడా కనిపించలేదు, ఇది అంతా ఫేకు, ఇది నమ్మితే అంత బాగుండదు అనేసి అనుకొని ఇక చాలామంది ఏం చేస్తారంటే ఈ చెట్ల గురించి ఏదన్నా నాటు వైద్యం కానివ్వండి, ఆయుర్వేద సంబంధించిన కానివ్వండి, మన పూర్వీకులు పెద్దలు చెప్పిన ఏదన్నా సరే ఉపయోగించాలంటే అది రాని పద్ధతిలో అనేసి అనుకుంటారండి. ఇది ఖచ్చితంగా
ఎవరు దీన్ని నమ్ముతారంటేనండి, ఎవరైతే మంచి సమస్యతోని అంటే ఏదన్నా ఒక సమస్యతోని బాధపడి వాళ్ళు ఈ సమస్య నుండి మనం ఏరే దాంట్లో నుంచి మనం బయటపడం ఇప్పుడు మనకు చేసేది ఏమీ లేదు. కంపల్సరిగా కొంతమంది చెప్పినట్టు మనం యూజ్ చేయాలి, 6 నెలలు కాదు సంవత్సరం కూడా యూజ్ చేయాలి అని ఒక టైం టు టైం పెట్టుకొని నా సమస్య ముందుగాల పోవాలి, నేను వాడే పద్ధతి కాదనేసి ఓపికతోని ఎవరైతే 6 నెలలు సంవత్సరం దాకా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి అనేది పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది, వారు నమ్ముతారన్నమాట. కానీ తొందరపాటుతోని మనం ఎవరైతే ఇలా మనం చెట్లు ఏదన్నా సరేనండి, ఆయుర్వేద పరంగా ఏదన్నా సరే ఎవరైనా ఇలా తొందరపాటుతోని మనం రాదని అనుకుంటే అది చెట్ల నుంచి వచ్చే పొరపాటు కాదండి, మీ పొరపాటు అనేసి అనుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఏదైతే ఈ గరకలో 2 పద్ధతులు అంటే 2 విధాలుగా ఉంటాయి. ఒకటేమో మనకు చిన్న గరక అనేసి ఉంటాయి, చూపిస్తాను మీకు. అయ్యో ఇలా అయితే ఉంటాయన్నమాట. ఈ పద్ధతిలో అయితే ఉంటుంది. ఇంకొకటి పెద్ద గరక అనేసి ఉంటాయండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఉంది, ఇగో ఇది చూడండి. ఆకులు కూడా ఈ గరక ఆకులు కూడా కొంచెం పెద్దగానే ఉంటాయండి. దీన్ని అయితే కొంచెం సొంతంగా ఉంటాయి. మనం యూజ్ చేసేది ఏదంటే ఇది ఏమేమో మనం ఏదైతే నేను ముందు చెప్పాను కదా, గ్రహణాలు అలాంటి సమయంలో ఇంట్లో పెట్టుకుంటారు కదా, దీనికైతే ఆ ప్రభావాన్ని ఆపడానికి ఈ గరక పూస అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య పోవడానికైతే ఈ గరక కూడా, ఈ పెద్ద గరక. ఓకే, దీన్ని మీరు ఆల్రెడీ మీకు చాలామంది గట్ల మట్టి ఏదైనా సరే కాలువలో పక్క మట్టి ఇలా కనిపిస్తూనే ఉంటాయండి. ఇది పశువులు అనేసి చాలా అద్భుతంగా తింటాయండి. ఈ రెండింటిని తింటాయి. ఈ 2 కూడా మనకు పనికొస్తాయి. కాకపోతే నేను ముందు చెప్పినట్టు గ్రహణం వేళ మనకు ఇది గ్రహణం వేళ ఉపయోగపడేది దీని వేరే అనేసి సాధ్యంగా దొరకదు, దీని ఏరు అనేసి మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక దీన్ని అయితే మనం ముక్కలుగా మనకు ఎక్కడైనా కనిపిస్తాయి ఈ గరకపోస. మీరు ఎవరైనా ఏ సమస్యనైనా మీరు యూజ్ చేయాలి అనుకోవాలి, ఏం చేయాలంటే ఈ గరకపోస వేరు అనేసి లోపల అనేది ఉంటుంది కదా, వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక గరకపోస పెద్దది అనేది తీసుకురండి, పీక్కొచ్చి శుభ్రంగా కడుక్కొని ఆ కింద ఉన్న వేర్లని ముక్కలుగా కట్ చేసుకొని ఒకరోజు నీడలో కానీ లేదా కొద్దిసేపు ఎక్కడైనా ఒకరోజు మొత్తం ఎండబెట్టండి. ఎండ తలగకుండా కొంచెం ఆరబెట్టండి. ఓకేనా, ఆరబెట్టిన తర్వాత దాన్ని చూర్ణం చేసుకొని మామూలుగా రోకల్లో దంచి ఇలా జల్లెడ పట్టినట్టే చూర్ణం అవుతుంది. ఆ వచ్చిన చూర్ణాన్ని మనం ప్రతిరోజు ఉదయం మార్నింగ్ పరిగడుపునే ఏదన్నా సరే గోరువెచ్చని పాలు కానీ లేదా వాటర్ కానీ గోరువెచ్చని పాలు కానీ వాటర్ కానీ అందులో మనం ఒక టీ స్పూన్, ఒక చిన్న చెంచాడు ఉంటుంది కదా, అది నిండా మనం కలుపుకొని తాగినట్లయితే మనకు ఏ సమస్య ఉన్నా కూడా మనకు అద్భుతమైన ఏదైతే సమస్యని చెక్కపెట్టే అవకాశాలు ఉంటాయని మన పెద్దలు పూర్వీకులు ఆయుర్వేద శాస్త్రం కూడా చాలామంది చెప్తూ ఉంటారండి. అయితే దీన్ని యూజ్ చేసే పద్ధతి అలా అన్నమాట. సో దీన్ని నేను ముందు చెప్పినట్టు ఒక 2 రోజులకు 3 రోజులకు మీరు యూజ్ చేసి ఏదన్నా ఫలితం మాకు రావట్లేదు అనుకుంటే మాత్రం దాన్ని మనం ఏం చేయలేము. చాలా రోజులు అయితే యూజ్ చేయాలి. ఏదన్నా సమస్య మీకు పొడి దగ్గుందా, లేదా మామూలుగా ఈ కాళ్ళు చేతులు లాగుతున్నాయా, తిమ్మిర్లు వస్తున్నాయా, లేదా ఇతర ఏదన్నా జుట్టు సమస్య, అన్ని సమస్యలకైతే చెట్లు అనేసి ప్రతి ఒక్క చెట్లు అన్ని సమస్యలకు పనిచేస్తాయండి. పనాల ఒకటే చెట్టు ఒకటే సమస్య అనగానే ఏమీ లేదు. శరీరంలో ఏ సమస్యలు ఉన్నా కూడా వాటిని చాలా రకంగా చాలా తొందరగా అయితే ఉపయోగం పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండవు. కానీ ఒక 6 నెలలు అయితే టైం తీసుకొని ఆ సమస్యని చెక్ పెడుతుంది అన్నమాట. అంత తొందరగా అయితే రిజల్ట్ అనేది రాదు. ఓకే, సో మీరు ఎవరైనా ఏదైనా సమస్యతోని కానివ్వండి, ఏదైనా ఎవరితో చెప్పుకోలేని సమస్యలతో ఉన్న వాళ్ళు ఏదైతే ఈ మన పెద్ద గరక ఉంటుందో, సో వీటి గురించి మీరు ఇంకా మీ ఏరియాలో కానీ మీకు ఎక్కడైనా బాగా తెలిసిన వ్యక్తులు కానీ మీకు తెలిసిన ఎక్కడైనా సరే దీని గురించి తెలుసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చాను. సో మీకు ఇంకా దీని గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ తెలిసి అడిగి మరి యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. లేకపోతే తెలిసి పెట్టుకోండి. ఎప్పుడైనా భవిష్యత్తులో మీకు దీని గురించి దీని అవసరం మీకు ఎప్పుడైనా వస్తే పలాని వీడియోలో ఒక వ్యక్తి మామూలు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది. మరి ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందనేసి మీరు ఎక్కడైనా తెలుసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని నేను ప్రతిదీ చెప్తానండి. ఇప్పుడు నేను అన్ని చెట్ల గురించి ఇప్పుడు సీజన్ కాబట్టి అన్ని చెట్ల గురించి చెప్తాను. మళ్ళీ చెప్పిన తర్వాత అన్నీ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య గురించి అన్ని చెట్లు వాడాలనేసి నేను అన్నీ వాడమని చెప్పట్లేదు. తెలిసి పెట్టుకోండి. మీకు ఏదైతే మీకు సింపుల్గా అనిపిస్తుందో దాన్ని యూజ్ చేయడానికి ఒక్కదానికి మాత్రమే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఒక 10 రోజులు ఒక వారం రోజులు యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఫలితం మీలో కొంతైనా కనిపించకపోతే మాత్రం
జస్ట్ 1% అయినా మీకు కనిపించకపోతే ఏరే దానికి షిఫ్ట్ కావండి. అంతేగాని ఇప్పుడు నేను అన్నీ చెప్తున్నాడు కదా, రోజుకొక వీడియోలో రోజుకొక చెట్టు గురించి చెప్తాడు, ఒకటే సమస్య గురించి అనేసి మాత్రం అనుకోకండి. తెలిసి పెట్టుకోండి. అంతేగాని మిమ్మల్ని అందరినీ నేను చెప్పేవన్నీ యూజ్ చేయమని చెప్పట్లేను. ఏదో ఒకటి అందులో ఏదో ఒకటి యూజ్ చేయండి. 10 రోజులు యూజ్ చేసిన తర్వాత మీకు దాని ద్వారా మీకు ఫలితం అనేది కొంచెమైనా మార్పు అనేది లేదు అనిపిస్తే ఇంకో దాన్ని వెళ్ళండి. అది కూడా యూజ్ చేసిన తర్వాత మీకు దాని ద్వారా కూడా లేకపోతే ఇంకో దాన్ని మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని చెప్పినవన్నీ యూజ్ చేయవచ్చా అనేసి మాత్రం అనుకోవద్దు. తెలిసి పెట్టుకోండి. భవిష్యత్తులో ఏ దాన్ని అవసరం కూడా మీకు కంపల్సరీగా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మనకు టాబ్లెట్తో సహా పోయే రోగాలు అయితే కావు. ఇలాంటి వీడియోని ఇంకా మరిన్ని చూడాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కండి. పక్కన బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి లైక్ చేయండి. లైక్ ఇచ్చిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా అందరికీ బాయ్.